సార్ నా పేరు ముల్లా అబ్దుల్ సలాం, హెబ్బటం విలేజ్ మాది. ఎన్నెన్నో ప్రయోగాలు సైంటిస్టులు, ఆఫీసర్సు, ఎమ్మెల్సీ ఎన్నో ఉన్నాయి. చంద్రమండలానికి వెళ్తున్నారు, సూర్యమండలానికి వెళ్తున్నారు. అవన్నీ అభివృద్ధి చేయడానికి, ప్రపంచాన్ని అభివృద్ధి చేయడానికి కోసం మీరు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. కాకపోతే మా చిన్న విలేజ్ని మీరు ఏమి చేయలేకపోతున్నారు. ఎన్నో సంవత్సరాలు అయింది. నేను చిన్నప్పటి నుంచి ఈ రోడ్డు ఎప్పుడో చూసినా, నేను ఇంతవరకు ఈ రోడ్డు వేసింది నేను చూడలేదు. ఎంతోమంది నాయకులు వచ్చినారు, వెళ్ళిపోయారు, కానీ మన గురించి ఎవరు పట్టించుకోలేదు. ప్రజలు ఎట్లా ఉన్నారు, ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలు రాత్రిపూట వెళ్ళాలన్నా కూడా ఇబ్బందే మనకు. ఈ రోడ్డు చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడు ఎవరు జారి పడతారో తెలియదు. సార్ దయచేసి మీరు ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మీరు వచ్చి మా ఊరికి ఒక్కసారి దర్శనమిచ్చుకోండి. ఈ రోడ్డుని ఒకసారి మీరు చూడండి. ఈ రోడ్డు దుస్థితి ఏమో. మన ఇవాళ ఆటో వాళ్ళు చందాలు వేసుకొని రోడ్లు వేస్తున్నారంటే మీరు కొంచెం ఆలోచించాలా. ఎందుకంటే ఆలోచించకున్నట్ల ఊరికే ఓట్ల కోసం వచ్చేసి ఓట్లు తీసుకొని వాళ్ళకి నానా ఇబ్బందులు పెట్టడం ఇది సరైనది కాదు. మీరు దయచేసి మన ఊరికి రండి, మన ఊరిలో రోడ్లు చూడండి, మన దుస్థితి చూడండి, ఆటో వాళ్ళ దుస్థితి చూడండి, వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు కూడా 500-600కి పని చేసేవాళ్ళు. 500-600 ఆటోలో వస్తే వాళ్ళు ఈ రిపేర్కే పెట్టడానికి చాలా సరిపోయింది. కొంతమంది ఆటోలు అమ్ముకొని బెంగళూరు వెళ్ళిపోతున్నారు, కష్టపడి పని చేస్తున్నారు. అక్కడ మన ఊర్లో విడిచిపెట్టి వేరే ఊరికి వెళ్ళి కష్టపడి చేస్తున్నారు. అవన్నీ మనకేం సార్, మీరు వచ్చి దయచేసి మా ఊరికి ఒకసారి వచ్చి చూడండి. మీరు చంద్రమండలంకి వెళ్ళడం కాదు, అవన్నీ కనిపెట్టడం కాదు సార్. ఒకసారి పల్లెటూరులో కూడా పల్లె వెలుగు అది కూడా చూడండి. పల్లె వెలుగు అంటే చెప్తారు, పల్లె అభివృద్ధి చెందాలని చెప్తారు, రైతు బాగుండాలంటారు, రైతు రాజా అంటారు. కానీ ఇక్కడ రైతు రాజు లేడు, రైతు బాగలేడు, ధరలు లేవు, పంటలు లేవు, వానలు సరిగా లేవు. ఇక్కడ పరిస్థితి కూడా మీరు బాగా దయచేసి మీరందరూ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఏమున్నారో ఒక్కసారి మా ఊరికి వచ్చిపోండి అని మనవి చేస్తున్నాను. నా పేరు ముల్లా అబ్దుల్ సలాం, హెబ్బటం విలేజ్. నా పేరు రాముడు, ఆటో డ్రైవర్ని. ఈ రోడ్డు ప్రాబ్లము 20 ఏళ్ళ నుండి పట్టించుకునే నాదులు లేరు. మాకు ఎవరు చూసినా కానీ మాకు ఇంజన్లు పలిగిపోతున్నాయి. మేము సంపాదన అంతా దీనిలోకే ఇంజన్లకే పెట్టేకి సరిపోతుంది. మా ఆటోలన్నీ రిపేర్లు, మొన్న కానీ టైర్లు పలిగిపోయినాయి. ఎవరన్నా టయానికి బస్సులు రావు, టయానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది వేస్తామని ఇంతకుముందు భూమి పూజ చేసిరి, అన్నీ చేసిరి, ఏది చేసినా కానీ ఎవరు వేయలేదు. మాకు పోయి అడిగితే కానీ చేస్తాంలే, మీకు రోడ్లు కావాలా వచ్చేది ఇది కావాలని అడుగుతారు. ఏమన్నా రాజకీయ నాయకుల దగ్గర పోయినా కానీ అదే మాట అంటారు. మళ్ళీ మేమేం చేయాలా ఏం లేదు. మేమే ఆటో వాళ్ళు చందా వేసుకొని మేము 3 రోజులు 4 రోజుల నుండి చందాలు వేసుకొని ఆటోలు నిలబెట్టుకొని కానీ పని చేయించుకుంటున్నాము. మమ్మల్ని దయచేసి ఈ రోడ్లని వేసే మార్గంగా మాకు దయచేసి చేయండి. మీరు రాజకీయ నాయకులు చేయొద్దండి. ఇది 10 మంది తిరిగే వసతి. ఇది ఈ వసతిని కనుక్కొని మనసులో పెట్టుకొని చేసి మాకు రోడ్లు శాంక్షన్ చేసి చేయండి. ఈ చేతులెత్తి మొక్కుతున్నాను. ప్రతి ఒక్కరిని మేము వేడుకుంటున్నాము. మీరు మాత్రం మమ్మల్ని ఇది చేయొద్దండి. మేము సంపాదించిన మా పెండ్లం పిల్లలను కానీ ఉపాసం పెట్టి మేము ఇప్పుడు చేపించుకుంటున్నాము. మమ్మల్ని దయచేసి పెట్టండి. అప్పుడు నెలకి సంవత్సరానికి 10,000 వేస్తాండి ఆటోకి. ఇప్పుడు 10,000 కాదు, 10 పైసలు కానీ లేదు. మా బతికేదే కష్టం అయిపోయింది. మమ్మల్ని దయచేసి రక్షించండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. మేము ఆటో డ్రైవరు సాయి ఆటో యూనియన్ హెబ్బటం. 3 రోజుల నుంచి మాకు అన్నం లేక, నీళ్లు లేక 3 రోజుల నుంచి కష్టపడుతున్నాం. మొత్తం 50 మంది ఆటో డ్రైవర్లు కలిసి ఈ పని చేస్తున్నాము. ప్రభుత్వ దృష్టికి మేము తీసుకువెళ్ళేది ఏమనగా, దానాపురం నుంచి వలుగుంద వరకు రోడ్డు చాలా భయంకరంగా తయారైంది. మీరు మీ దృష్టికి తేవాలనే మా ప్రయత్నం. మీరు మా మీద దయ ఉంచి ఈ రోడ్డు జల్దీ ఒక 1 ఇయర్ లోపు మాకు శాంక్షన్ చేపించి మా బాధలను మీకు చెప్పుకుంటున్నాం. మా బాధలను మీరు ఆలకిస్తారనే మా ప్రయత్నం. ఈ రోడ్లో తిరిగే జనాలు ఎక్కువ అనుకుంటున్నారు ఇంతకుముందు. ఇప్పుడు తక్కువైపోయిన జనాలు తిరిగేది తక్కువైపోయింది. అందరూ ఎక్కడెక్కడో ఆలూరు అని, సిరుగుంపదారి అని, సెంతకులూరు అని ఎట్లెట్లో వెళ్తున్నా. మెయిన్ రహదారి సార్ హెబ్బటం టు ఆదోనికి సెకండ్ ముంబై అంటారు. సెకండ్ ముంబైని ఆదోని ఇంత అభివృద్ధి చేసిన ఆదోని నుంచి హెబ్బటం రావాలంటే 2 గంటలు 3 గంటలు దారి పడుతుంది. ఈ రోడ్ వేపిస్తే 20 నిమిషాల్లో వెళ్తాం సార్. మా ఆటో వాళ్ళకి అందరికి ఉపాధి దొరుకుతుంది సార్. రైతులు అందరూ రైతులను నమ్ముకొని చేసుకుంటున్నాం సార్. మీరు మా మీద దయ ఉంచి మాకు ₹1 సాయం చేస్తున్నారని ఈ రోడ్ వేపిస్తే మేము ₹1-2 సంపాదించుకుంటాం సార్. రిపేర్లకే పెడుతున్నాం సార్. బండి మొన్న తీసుకున్నాం సార్, షోరూమ్ బండి 15,000 కంత కట్టాలా, ఇంట్లో సంసారం నడుపుకోవాలా, ఎక్కడైతుంది సార్. ఈ రోడ్డు బాగాలేవు, రిపేర్లకే పెడుతున్నాం సార్. ఆటో ఫైనాన్స్ వాళ్ళని సాకినట్లుంది, రోడ్డు గుంతల్ని మెకానికల్ సాకినట్లుంది సార్. మా సంసారం మా ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడుతున్నామా లేకుంటే బయట వాళ్ళ కోసం కష్టపడుతున్నామా మాకే తెలియని స్థితిలో ఉన్నాం సార్. మీరు మీ దృష్టి ప్రభుత్వంకి చేరాలనే మా బాధను మీరు చెప్పుకుంటున్నాం. మీరు ఏమైనా చేయండి. 108 ఫోన్ చేస్తే కూడా రావడానికి మీ ఊరు హెబ్బటం ఎక్కడ ఉందని చెప్తున్నారు.
ఆలూరు తాలూకా ఒళగుంద మండలం ఎబ్బటం గ్రామం కర్నూలు జిల్లా అంటే కూడా తెలియని ఊరు తెలియకపోతుంది. అంబులెన్స్కి ఫోన్ చేస్తే మా ఊరు అడ్రస్ చెప్పినా కానీ అంబులెన్స్ డ్రైవర్ తెలియకపోతుంది. ఇంత దుస్థితిలో బతుకుతున్నాం మేము. మా బతుకుని మీరు కొంచెం వెలుగులో తేవాలనే మా తపన. మీరు దీన్ని ఎంత త్వరగా చేస్తే అంత మేము బాగుపడతాం సార్. మా అందరి తరపున నేను చెప్పుకున్నాను, నా బాధ నేను చెప్పుకున్నాను. దీనికి మీరు సహకరిస్తానని నేను మీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అన్న ఈ రోడ్లు ఎట్లా తిరగాల ఎట్లా లేదు ఇది తిరిగి మా ఎదనొప్పి వచ్చింది అది ఎట్లా రావాలా ఏమైనా టైంకి ఎట్లా పోవాలి ఏం లేదు. ఇది ఒళగుతుంది వచ్చి 2.5 గంట టైం పట్టింది. ఎట్లా తిరగాలి ఏం లేదు, ఎట్లా బతకాలమ్మ. ఎవరు అర్జెంట్ పోవాలంటే లేదు, అర్జెంట్ యాటికి పోవాలంటే లేదు. ఇట్లా ఉంటే మనం చూస్తే మన డెలివరీ పేషెంట్ మా అక్క కూతురికి ఇదైపోయింది. వాళ్ళ పేషెంట్ ఫోన్ చేసి అంబులెన్స్ వాళ్ళు రారు. మరి ఎవరికి చెప్పాలా, ఎవరు నడాలా, మేము చావాలా, మేము ఇక్కడ ఉండాలా, ఎట్లా ఇది పరిస్థితి ఇది ఎట్లా ఇట్లా అయితే మేము ఎట్లా. మీరు ఈ నాయకులు ఉన్నారు కదా, ఏం చేస్తారు ఏం లేదు. మరి ఏమైనా ఉన్నారా, ఏమైనా యాటికి పోయినారా వీళ్ళు? దానికి అంత రెస్పాన్స్ లేకుండా ఇట్లా చేస్తే ఎట్లా? 26 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. వీళ్ళు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ప్రతి యాటికి పోవాలంటే భయపడిపోయింది.